Welcome to the Pen Media. This is Puneet Kumar. So BMW కార్, ఆడి కార్స్, ల్యాంబోర్గినీ కార్స్, పోర్షే కార్స్ ఇలాంటివన్నీ రోడ్డు మీద చూస్తే అది సర్వసాధారణమని ఫీల్ అవ్వండి. కమింగ్ డేస్లో మీరు మీ బంధువులు ఎవరైనా పనిచేస్తున్న ఐటీ కంపెనీస్ కావచ్చు, లైక్ టీసీఎస్, విప్రో లాంటి కంపెనీస్లో 70,000 పర్ మంత్ ప్యాకేజ్తో చేసే వాళ్ళందరికీ మేబీ 1.5 lakh పర్ మంత్ ప్యాకేజెస్కి వెళ్ళిపోవచ్చు త్వరలో. ఇవన్నీ ఎందుకు జరుగుతాయని తెలుసుకోవాలనుందా? లెట్స్ డీకోడ్ ఇండియా యూరోపియన్ యూనియన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. పెన్ మీడియాలో మేము బిలీవ్ చేసేది ఒకటే. సో ఏదన్నా ఒక విషయం జరిగింది అంటే డిమాండ్ అండ్ సప్లైని మ్యాచ్ అవ్వాలి. సంథింగ్ డిమాండ్ క్రియేట్ అయితేనే దాని సప్లై మ్యాచ్ అవుతుంది. ఇంతకుముందు వీడియోలో కూడా మనం చెప్పుకున్నాం, డిమాండ్ అండ్ సప్లై మీట్ అయినప్పుడే థింగ్స్ హ్యాపెన్ అవుతాయి అనమాట. సో లెట్స్ ఇక్కడ యూరోప్కి ఉన్న అవసరాలు ఇండియా తీస్తుంది అనుకుంటేనే మనకి ఈ డీల్ జరిగింది. హిస్టరీలోకి వెళ్తే మనము 2007లో ఫర్ ద ఫస్ట్ టైం మనకి ఈ టాక్స్ మొదలయ్యాయి అనమాట, ఈ ఫ్రీ ట్రేడ్ టాక్స్, అగ్రిమెంట్ టాక్స్. కానీ 2013లో సమ్ ఇష్యూస్ వల్ల ఈ టాక్స్ అనేది ఆగిపోయాయి. తర్వాత మళ్ళీ 2022లో బిగిన్ అయ్యాయి. ఇప్పుడు 2025లో ఫ్రూట్ఫుల్గా మనము ఈ అగ్రిమెంట్ సైన్ చేసామన్నమాట. ఎందుకు ఇప్పుడే సైన్ అయ్యింది? గత ఇన్నేళ్ళుగా ట్రై చేస్తూ ఉంటే వర్క్ అవ్వని అగ్రిమెంట్ సైన్ అవ్వకుండా రీసెంట్గా ఎందుకు అయిందంటే ఇప్పుడు కండిషన్స్ మారిపోయాయి. ఇండియా ఒకప్పట్లో లేదు. ఇప్పుడు ఇండియాకున్న కండిషన్స్లో ఇండియా చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయన్నమాట ఇండియాకి. సో ఏంటి అడ్వాంటేజెస్? అవి ఎందుకు యూరోప్ డిమాండ్ని మీట్ అవుతున్నాయి, ఎలా మీట్ అవుతున్నాయి అంటే అది మనం ఇప్పుడు చూసామంటే యూరోప్కి ఎన్నో ఇష్యూస్ ఉన్నాయి. మీరు తీసుకున్నప్పుడు రైట్ నౌ యూరోప్ అమెరికా మీద, చైనా మీద కానీ ఓవర్ డిపెండెన్స్ అయిపోవడం వల్ల చైనా కానీ మోర్ అగ్రెసివ్ అయిపోవడము, అండ్ అమెరికా కానీ మోస్ట్ అన్స్టేబుల్ అయిపోవడము, లైక్ వాళ్ళ పాలసీ, ఫారెన్ పాలసీ రీసెంట్గా ట్రంప్ రావడం వల్ల కానీ ఫారెన్ పాలసీ చేంజ్ అయిపోతూ ఉంది. వాళ్ళ ట్రేడ్ పాలసీ కూడా టారిఫ్స్ వార్లు జరగడం కానీ యూరోప్తో. సో ఇలాంటి ఇష్యూస్ని బేస్ చేసుకొని సో యూరోప్ ఒక స్టేబుల్ పార్ట్నర్ కావాలి. ఎవరు ఆ స్టేబుల్ పార్ట్నర్ అంటే దట్ ఈస్ ఇండియా. ఇండియా ఈజ్ నోన్ ఫర్ డెమోక్రసీ. చైనా అనేది సో మనకు తెలుసు కమ్యూనిస్ట్ కంట్రీ. సో ఇండియా డెమోక్రటిక్ వాల్యూస్ ఉన్న కంట్రీ. యూరోపియన్ యూ కెన్ సే ఏదైతే వాల్యూస్ ఉన్నాయో దాంతో మనం అలైన్ అవుతాం. వాళ్ళ వాల్యూస్ మనకు ఉన్నాయి కాబట్టి వాళ్ళు మనం సెలెక్ట్ చేస్తున్నారు. వాల్యూస్ ఒకటే ఉంటే సరిపోదు. సో దే ఆల్సో నీడ్ ద డిమాండ్, దే డిమాండ్ టు బి మెట్ బై అస్. ఏంటి ఆ డిమాండ్స్ అంటే యూరోప్లో మీరు తీసుకుంటే పాపులేషన్ ఏజింగ్ పెరిగిపోతూ ఉంది. అంటే అక్కడ ముసలి వాళ్ళు ఎక్కువ మంది ఉంటున్నారనమాట, యంగ్ పీపుల్ లేరు. ఒక దేశం బాగా డెవలప్ అవ్వాలనుకుంటే యూరోప్లో ఉన్న కంట్రీస్ అన్ని ఇప్పుడు డెవలప్ అయ్యాయంటే రీజన్ మ్యానుఫ్యాక్చరింగ్. కానీ ఆ మ్యానుఫ్యాక్చరింగ్ జరగాలి అంటే యూత్ఫుల్ లేబర్ ఫోర్స్ కావాలి. ఆ యూత్ఫుల్ లేబర్ ఫోర్స్ యూరోపియన్ యూనియన్లో తగ్గిపోతున్నారు. ఇప్పుడు ఏజ్డ్ పాపులేషన్ ఎక్కువ అయిపోయారు. ఇండియా తీసుకున్నప్పుడు వెరీ యాక్టివ్లీ డెమోక్రటిక్ కంట్రీయే కాదు, సో వెరీ యాక్టివ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డెమోగ్రఫీ అనమాట. డెమోక్రసీతో పాటు డెమోగ్రఫీ ఉంది మనకి. ఏంటి ఆ డెమోగ్రఫీ అంటే మన పాపులేషన్ అంతా తీసుకున్నప్పుడు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ యూత్ఫుల్ పాపులేషన్. సో వీళ్ళు లేబర్ ఫోర్స్లో ఉంటారనమాట. దే కెన్ ఆల్సో బి చీప్ లేబర్. సో ఇండియన్ లేబరు స్కిల్డ్ లేబర్ ఉంటారు, చీప్ ఉంటారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం చెప్పుకున్న ఐటీ కంపెనీసే తీసుకున్నాం, టీసీఎస్, విప్రోనో. సో మన వాళ్ళు ఎన్నో కాంట్రాక్ట్స్, ఎన్నో ప్రాజెక్ట్స్ అన్నీ కూడా 10 lakhs 5 lakhs వర్త్ ఉన్న ప్రాజెక్ట్స్ అన్నీ కూడా బేసికలీ ఒక్కొక్క పర్సన్ 70,000కో 80,000కో శాలరీకి పనిచేస్తారు బేసికల్లీ. అదే యూరోప్లో వాళ్ళ లేబరు స్కిల్డ్ లేబర్ అయినా అదే ఛార్జ్ మోర్ అనమాట. అంటే యూరోప్లో ప్రొడక్ట్ కాస్ట్ అనేది చాలా ఎక్కువైపోతుంది. వాళ్ళు బిజినెస్ అవుట్ సోర్సింగ్ చేయాలి. ఇండియాలో ఉన్న స్కిల్డ్ లేబర్ కాస్త చీప్ ఉంటారు కాబట్టి అక్కడ కంపెనీస్కి ఇది ప్రాఫిటబిలిటీ ఎక్కువ ఉంటుంది. ఆ డిమాండ్ మనం మీట్ అవుతున్నాం కాబట్టి సో ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లో ఎక్కువ మన బెనిఫిట్ అయ్యేది ఏంటంటే మన సోకాల్డ్ సాఫ్ట్వేర్ కంపెనీస్ అనేది బాగా బెనిఫిట్ అవుతాయి అనమాట. ఆ కంపెనీలో పనిచేస్తున్న మీ వాళ్ళు ఎవరైనా ఉన్నా, మన పెద్ద పెద్ద కంపెనీస్ తీసుకున్న టీసీఎస్ కావచ్చు, విప్రో కావచ్చు, ఇలాంటి కంపెనీస్లో అవి బాగా గ్రో అవుతాయి. ఆ గ్రోత్తో పాటు వాళ్ళు పనిచేసే ఎంప్లాయీస్ కూడా శాలరీస్ చాలా బూమ్ అవుతాయని చెప్పుకోవచ్చు. ఇది మాత్రమే, ఇది ఒక డిమాండే. ఇంకొక డిమాండ్ ఉంది సో యూరోప్, అదేంటంటే తనకు స్టేబుల్ పార్ట్నర్ కావాలి. ఇండియా పొలిటికల్లీ వెరీ స్టేబుల్ ఉంది. సిన్స్ లాస్ట్ 15 years ఇండియా ఇస్ వెరీ పొలిటికల్లీ స్టేబుల్ కంట్రీ. దీన్ని బేస్ చేసుకొని మన పాలసీ డెసిషన్స్ అనేవి అంత ఈజీగా చేంజ్ అవ్వవు అనమాట. ఈ 3 decades ఆల్మోస్ట్ 15 years నుంచి మనకున్న పాలసీస్ ఏదో ఉన్నాయో అవన్నీ కూడా స్టేబుల్గా వర్క్ అవుతున్నాయి అన్నమాట. సో అందుకు యూరోప్ ఈ డిమాండ్ కూడా మనము స్టేబుల్ పార్ట్నర్గా మీట్ అవుతున్నాం. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ప్రజెంట్ జియో పాలిటిక్స్ తీసుకున్నప్పుడు రష్యా వార్లో ఇన్వాల్వ్ అయింది యుక్రెయిన్తో, యుఎస్ ఏమో టారిఫ్ వార్స్ వీటిలో ఇన్వాల్వ్ అయింది, చైనా తీసుకున్నప్పుడు ఎన్నో అగ్రెసివ్గా పాలసీస్ సౌత్ చైనా సీలో ఇన్వాల్వ్ అయ్యింది. సో ఇవన్నీ కూడా ఇన్స్టేబుల్ ఉన్నాయి యాజ్ ఆఫ్ నౌ. వాళ్ళ పాలసీస్ ఏ లీడర్ స్టేబుల్గా లేడు, ట్రంప్ దగ్గర నుంచి జీ జిన్పింగ్ వరకు. ఒక ఇండియాలో ఉన్న నరేంద్ర మోడీ ఏదైతే ఉన్నారో ఆయన లీడర్షిప్లో సో మనకున్న పాలసీస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ స్టేబుల్ పాలసీస్ ఉన్నాయి. సో అందుకు ఈ డీల్ ఇన్ని సంవత్సరాల నుంచి స్టార్ట్ చేసిన మనం ఇప్పుడు అవడానికి ఒక రీజన్ అనమాట. సో ఇందాక మనం చెప్పుకున్న మీకు మ్యాచ్ అయిందా? డిమాండ్ అండ్ సప్లై. ఎప్పుడు డిమాండ్ ఉంటేనే సప్లై మ్యాచ్ అవుతుంది. బేసికల్ డిమాండ్ అండ్ సప్లై రెండు మ్యాచ్ అయినప్పుడే ఒక థింగ్ వర్కౌట్ అవుతుంది. అందుకని అప్పుడెప్పుడో జరగని అగ్రిమెంట్ ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు రీసెంట్గా రిపబ్లిక్ డే పక్క రోజే
మనకి అగ్రిమెంట్ సైన్ అయిందనమాట. సో ఒక హిస్టారిక్ మూమెంట్ అని చెప్పుకోవచ్చు. ప్రపంచంలో ది మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని అంటుంది. ఎందుకంటే దీని పొటెన్షియల్ అలాంటిది. ఇండియా అనేది టు స్కేల్ గ్రో అప్ అవడానికి, హైట్స్కి వెళ్ళడానికి ఇది ఒక అగ్రిమెంట్ అనేది ఒక ఇది చెప్పుకోవచ్చు, బెస్ట్ అని చెప్పుకోవచ్చు. కానీ దీనిలో చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. అవి కనబడిన ఛాలెంజెస్. అందరూ చూడడానికి బాగానే ఉన్నాయి కదా, మనకి కాస్ట్లీ కార్స్ అన్నీ కూడా అఫోర్డబుల్లో వస్తున్నాయి కదా, అండ్ ఆల్సో మన ఐటీ కంపెనీస్ బాగా గ్రో అవుతున్నాయి కదా, ఎంప్లాయీస్కి శాలరీస్ ఎక్కువ వస్తాయి కదా అని మనం అనుకోవచ్చు. కానీ దానిలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏంటి ఆ ప్రాబ్లమ్స్ అంటే, మన ప్రోడక్ట్స్ అక్కడ ఎంత ఎక్స్పోర్ట్ చేసుకున్నా, మన అన్నిటికీ టారిఫ్లు తగ్గించినా కూడా ఇట్స్ నాట్ ఆల్ అబౌట్ టారిఫ్స్. ప్రాబ్లం ఇక్కడ ఏంటంటే, ప్రాబ్లం ఎక్కడి నుంచి వస్తుందంటే, యూరోపియన్ యూనియన్ యొక్క రెగ్యులేషన్స్, స్టాండర్డ్స్, సర్టిఫికేషన్స్ అనేది చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి అనమాట. వీ హ్యావ్ టు బీట్ దెమ్. వాళ్ళని బీట్ చేయాలంటే మనం ఆ స్టాండర్డ్స్, సర్టిఫికేషన్స్లో బెటర్ అవ్వాలన్నమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం, మ్యాంగోస్ ఎక్స్పోర్ట్ చేస్తాం. యూజువల్లీ ఇండియా ఇస్ ఫేమస్ ఫర్ మ్యాంగోస్ ఎక్స్పోర్టింగ్ అనమాట. యూరోపియన్ యూనియన్కి మనం మ్యాంగోస్ ఎక్స్పోర్ట్ చేసినప్పుడు అప్పుడు కూడా మనకు టారిఫ్ లేవు మ్యాంగోస్ మీద, ఆల్మోస్ట్ లిటరలీ జీరో టారిఫ్స్ ఆల్మోస్ట్. ఆ టారిఫ్స్ ఉన్నా కూడా మన ప్రోడక్ట్స్, మన ఇండియన్ మ్యాంగోస్ని అన్నింటినీ కూడా రిటర్న్ చేసేయడానికి పంపించేశారు. మొత్తం కూడా మనకి లాస్. సో మన ఇండియన్ ఫార్మర్స్ అందరికీ కూడా ఎందుకు అలా పంపించేసానికి అంటే రీజన్ ఏంటంటే ఫైటోసానిటరీ మెజర్స్ అనమాట. ఏంటా ఫైటోసానిటరీ మెజర్స్? ఫైటోసానిటరీ మెజర్స్ అంటే మన ప్రోడక్ట్స్లో పెస్టిసైడ్స్ ఉన్నాయని మన మ్యాంగోస్లో వాళ్ళు రిజెక్ట్ చేసేదానికి పంపించేశారు. అంటే యూరోపియన్ యూనియన్ టారిఫ్స్ ఒకటే కాదు ఇక్కడ రోల్ ప్లే చేసింది, స్టాండర్డ్స్, సర్టిఫికేషన్స్ కూడా రోల్ ప్లే చేస్తాయి. లైక్ దే వాంట్ ఆర్గానిక్ ఫుడ్, దే వాంట్ పెస్టిసైడ్ ఫ్రీ ఫుడ్. ఇవన్నిటికీ ఆ రెగ్యులేషన్స్ మనం మ్యాచ్ అయినప్పుడే వాళ్ళకున్న డిమాండ్ అప్పుడు మనం ఎఫిషియెంట్గా సప్లై చేయగలం. అప్పుడు వీ కెన్ గ్రో అనమాట. అలా లేనప్పుడు ఈ ఫ్రీ ట్రేడ్ డీల్ చేసుకున్నా కూడా ఆ స్టాండర్డ్స్ మనం రీచ్ అవునప్పుడు ఇట్ విల్ బీ యూజ్లెస్ అనమాట. సో ఇది ఒక హిడెన్ థింగ్ అనమాట. దీంతోపాటు ఇంకా మనకు పొటెన్షియల్ ఛాలెంజెస్ చాలానే ఉన్నాయి. సో ఏంటి ఆ ఛాలెంజెస్ అంటే, ఇంకొక ఛాలెంజ్ తీసుకున్నప్పుడు మన ఫార్మా కంపెనీస్, యూ నో దట్ ఇండియన్ ఫార్మా కంపెనీస్ లైక్ ర్యాన్బ్యాక్స్ ఇలాంటి కంపెనీస్ సో జనరిక్ మెడిసిన్స్ తయారు చేసి అమ్మడంలో చాలా ఎక్స్పర్ట్ అనమాట. సో మనం ఎంత పెద్ద మెడిసిన్ అయినా కూడా చీప్ కాస్ట్లో ప్రొడ్యూస్ చేసి ప్రపంచంలో అన్ని మార్కెట్స్కి సప్లై చేయగలం. కానీ యూరోప్కి దీనికి కూడా కొన్ని స్టాండర్డ్స్ ఉన్నాయన్నమాట. సో ఆ స్టాండర్డ్స్ మనం మీట్ అయితే సర్టిఫికేషన్స్ మన మెడికల్ బోర్డ్స్కి వస్తేనే మన థింగ్స్ వాళ్ళకి మనము సేల్ చేయగలం. అలా లేనప్పుడు మన సోకాల్డ్ మెడికల్ కంపెనీస్ ఏమున్నా, ఫార్మా కంపెనీస్ ఏమున్నా కూడా మన ప్రోడక్ట్స్ని వాళ్ళ మార్కెట్లకు వాళ్ళు కొన్ని మెజర్స్ సైడ్ చేసి, సర్టిఫికేషన్ సైడ్ చేసి ఎంట్రీ ఇవ్వరు అనమాట. ఈవెన్ దో టారిఫ్స్ తగ్గినా కూడా. ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కింద మనం తగ్గించుకున్న టారిఫ్లు మాత్రమే, కానీ మెజర్స్ అలాగే ఉన్నాయి. యూరోపియన్ యూనియన్ ఫాలో స్ట్రిక్ట్ కండిషన్స్ అని ఎప్పటిలాగే ఉన్నాయన్నమాట. సో ఇది పొటెన్షియల్ ఛాలెంజెస్. ఇంకా మనకి పొటెన్షియల్ ఛాలెంజెస్లో ఇంకా కొన్ని ఉన్నాయన్నమాట. దట్ ఈస్ ఫ్యూచర్లో మనకి కావాల్సిన ప్రోడక్ట్స్ ఏదైతే ఉన్నాయో, లైక్ డైరీ ప్రోడక్ట్స్ కావచ్చు, లేదంటే అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ కావచ్చు, యూరోపియన్ యూనియన్ వాళ్ళ కంట్రీస్లో అక్కడున్న కంట్రీస్కి హెవీ సబ్సిడీస్ ఇస్తుంది అనమాట, అక్కడ డైరీ ఫార్మర్స్కి. వాళ్ళకి రేపన్న రోజు అవి మన కంట్రీలోకి ఎంటర్ అయితే మనకి చాలా ఇష్యూస్ వస్తాయి. ఎందుకంటే మన ఫార్మర్స్ ఏదో ఉన్నారో డైరీ ఫార్మర్స్ వాళ్ళందరూ చిన్న ఫార్మర్స్ అనమాట. యూరోపియన్ కంపెనీస్తో కంపీట్ చేయలేరు బేసికల్లీ. ఆ ప్రోడక్ట్స్ ఎప్పుడైతే మనకి హై క్వాలిటీ ప్రోడక్ట్స్ చీప్ ప్రైస్లో ఇండియాకి వచ్చాయంటే, మన సోకాల్డ్ కంపెనీస్ ఏదైతే ఫార్మా కంపెనీస్ అయితే ఎలాగైతే సో వాళ్ళ కంట్రీలోకి వెళ్తే మన సర్టిఫికేషన్స్ వల్ల మ్యాచ్ అవ్వలేము, వాళ్ళు కూడా ఏంటంటే బేసికల్లీ సో మనకి ఇలాంటి రెస్ట్రిక్షన్స్ తీసుకొస్తారు అనమాట, లైక్ రిగార్డింగ్ డైరీ ప్రోడక్ట్స్. సో మనం వాళ్ళకి సేల్ చేయలేము, వాళ్ళ ప్రోడక్ట్సే మన దగ్గర ఎక్కువ సేల్ అవుతాయి డైరీ ప్రోడక్ట్స్. ఎందుకు అంటే డైరీ ప్రోడక్ట్స్ అనేది వాళ్ళు చాలా హై క్వాలిటీలో తీసుకొస్తారు, ప్లస్ హైవీ సబ్సిడీ ఇస్తుంది గవర్నమెంట్ వాళ్ళకి. సో ఇండియాలో అలాంటి సబ్సిడీస్ ఏమీ లేవన్నమాట.